క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 33వ కీర్తన 12వ చరణం. 33వ కీర్తన 12వ చరణం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనము ధన్యులమట. ఎందుకు ధన్యులము అంటే, ఈ బ్రహ్మాండాలను, ఈ విశ్వాలను, ఆకాశాలను, మహాకాశములను సృష్టించిన దేవుడు మనలను తన ప్రజలుగా ఏర్పరచుకొని మనకి ఆయన దేవుడుగా ఉండటానికి నిర్ణయించుకున్నాడు. అందుకు మనం ధన్యులం. మీరు భారతదేశంలో ఉన్నాం, మనం భారతదేశంలో నివసిస్తున్నాం. భారతదేశ ప్రజలు తమకు దేవుడు ఎవరు ఉండాలో, ఎలా ఉండాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. మా దేవుడు ఈయన, మా దేవుడైనా అని. కుటుంబ దేవుడు కూడా ఉంటాడు, ఫ్యామిలీ గాడ్. వ్యక్తిగత దేవుడు, పర్సనల్ గాడ్. ఒక నలుగురున్న ఇంట్లోనే కుటుంబ దేవుడు ఉంటాడు ఒక ఆయన. ఆ తర్వాత నలుగురికి మళ్ళీ పర్సనల్ దేవుడు ఉంటాడు. వాళ్ళు ఆ వారంలో ఒకరోజు తమ వ్యక్తిగత దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించుకొని వస్తారు. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, మాకు ఏం దేవుడు కావాలి, మాకు ఈ దేవుడు కావాలి. ఇదే భారతదేశంలో మనము ఉన్నాం. మనం కూడా యేసయ్యని దేవుడిగా ఎన్నుకున్నామా? కాదు, ఎన్నుకోలేదు. బహుదేవతలు కలిగిన ఈ దేశంలో కొద్దిమందిమైన నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన నీకు దేవుడిగా ఉండాలనుకున్నాడు. గొప్పతనం. దేవదేవుడు నన్ను పిలుచుకొని, నేను నీకు దేవుడిగా ఉంటాను, నీవు నాకు ప్రజలుగా ఉంటావు, నేను నీకు తండ్రినై ఉంటాను, నీ మధ్య సంచరిస్తాను అని ఆయన మాట్లాడి నన్ను తన కొరకు ప్రత్యేకించుకోవటం అన్నది నాకు కలిగిన భాగ్యం. అందుకే అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రహాము దేవుడిని ఏర్పరచుకోలే, దేవుడే అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహామును పిలిచాడు. సువార్తల్లో కూడా శిష్యులు ఏర్పరచుకోలే, శిష్యులనే యేసయ్య ఏర్పరచుకున్నాడు. పొట్టి జక్కయ్య చూడాలనుకున్నాడు, కానీ యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు తన కొరకు. పౌలు యేసయ్యకి వ్యతిరేకంగా వెళ్ళాడు. పౌలు జ్ఞానానికి వదిలేస్తే పౌలు యేసయ్యని ఏర్పాటు చేసుకోవటం అన్నది అసలు జరగదు. అలాంటిది పౌలు ప్రభు కొరకు చనిపోయే స్థితికి వెళ్ళాడంటే యేసయ్యే పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. దమస్కు మార్గములో సౌలా సౌలా అని పిలిచి. ఈ రీతిగా మనం ఎందుకు ధన్యులము అంటే, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనకు దేవుడుగా ఉండాలని ఆయన నిర్ణయించుకొని మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత భాగ్యమో, ఎంత ధన్యత. ఆయనే వచ్చి, నువ్వు నాకు ప్రజగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. అప్పుడు మనం నువ్వెవరవయ్యా అని ఒకవేళ అడిగితే, నిజ దేవుడను, ఉన్నవాడను, అనువాడను,
మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడలను అని సమాధానం మనకొస్తుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో రెండో మాట అక్కడ ఉంది. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులనుంది. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులనుంది. అంటే ఆయన మనల్ని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉండాలనుకున్నాడు. రెండో మాట ఏంటి? మనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు అన్నాడు. అంటే ఆయన మనల్ని స్వాస్యముగా ఇన్హెరిటెన్స్ ఆస్తిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్వాస్యము ఆస్తి ఆయన మనల్ని ఆస్తిగా సొత్తుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సొత్తు అయినప్పుడు ఏం చేయాలి? సొత్తు యజమానుని ప్రయోజనార్థం పనిచేయాలి. అంతే కదా. నేను ఒక స్థలం కొన్నా, ఆ స్థలం నా ప్రయోజనానికి ఉపయోగపడకపోతే ఆ స్థలానికి వల్ల విలువ లేదు కదా, కొనటం వలన ప్రయోజనం లేదు కదా. అలాగే నేను ఆయనకు ఆస్తి అయినప్పుడు ఆయన నా కోసం, నేను ఆయన కోసం, ఆయన ప్రయోజనార్థం పనిచేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఆయన మన దేవుడు కాదు, మనమే ఆయన ప్రజలం. మనమే ఆయన ఎన్నుకోవాల, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. ఎలా? స్వాస్థ్యముగా. అంటే నా కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. ఒక ఆస్తిని సంపాదించుకోవటానికి మనం ఎంత దూరం అయినా వెళ్తాం. అలాగే ఆయన కూడా అంతే దూరం వెళ్తాడు, అంతకన్నా ఎక్కువ వెళ్ళాడు ప్రాణం పెట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రాణం పెట్టి తన ఆస్తిని కాపాడుకున్నప్పుడు ఆ ఆస్తి ప్రాణం పెట్టిన ఆయన ప్రయోజనార్థం ఉపయోగపడాలి. నేను కూడా ఆయనకు ఉపయోగపడులాంటి జీవితం మనలో ఉండాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.